పర్వతం మీద కూర్చోబెట్టి మోషే చేత ప్రతిదీ కూడా రాయించాడు కానీ దేవుడు అదంతా కూడా ఒక ఛాయ, ఒక నీడ. నీడ అంటే అర్థమయ్యేటప్పుడు నేను నిలబడ్డాను అనుకున్న ఎండలో నా పక్కన ఒక నీడ పడుతుంది, ఒక ఛాయ నా యొక్క నెగిటివ్ పడుతుంది. ఫోటో తీసినప్పుడు ఇది వరకు ఏం చేసేవారంటే నెగిటివ్ ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. డిజిటల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇవ్వట్లేదు. ఇదివరకు అయితే ఫోటో తీసిన తర్వాత నెగిటివ్ కూడా ఇచ్చేవారు. మన ఫోటో మిస్ అయిపోతే నెగిటివ్ పెట్టుకెళ్ళి షాప్ ఇస్తే మళ్ళీ ఫోటో తీసి ఇచ్చేసారు. ఇదివరకు ప్రతి ఫోటో షాప్ లో కూడా నెగిటివ్ ఇచ్చేవారు. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత మొత్తం నెగిటివ్ కాకుండా కూడా పోయి అంతా కూడా లేని కూడా ఉన్నట్లే క్రియేట్ చేసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇవ్వమంటుంది అంత 3D, అప్పుడు అలా లేదు. అయితే ఎలాగైతే ఫోటో తీసిన తర్వాత నెగిటివ్ వస్తుందో ఒరిజినల్ ఫోటో వేరు, నెగిటివ్ వేరు. అలాగే పాత నిబంధన నెగిటివ్ లాంటిది, అంటే ఒక ఛాయ లాంటిది, ఒక నీడ లాంటిది. కొత్త నిబంధన అయితే ఒరిజినల్ ఫోటో, ఒరిజినల్ ఫోటో నిజ స్వరూపమైంది. ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. పాత నిబంధనలో మీకు మన్నా అని ఉంటుంది. పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు ఏం కురిసిందండి? మన్నా కురిసింది. అంటే కొత్త నిబంధనలో వచ్చేటప్పుడు అది నిజ స్వరూపం ఎలా ఉంది? ఆ నిజ స్వరూపం కొత్త నిబంధనలోకి ఎలాగొచ్చిందంటే అది వాక్యమై అన్నది. ఇది ఒరిజినల్ ఫోటో, ఇది ఒరిజినల్ అండి. ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. అయితే ఇది పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్. ఇది కొత్త నిబంధన. అంటే ఈ ఎందుకు వాక్యం అని చెప్తున్నాం అంటే మన్నా కురిసింది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో వాక్యం అని చెప్తున్నాం. ఎందుకు వాక్యం అని చెప్తున్నాం అంటే వాక్యం ఎవరు? వాక్యం ఎవరండి? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. అంటే వాక్యమే దేవుడు గనక ఈయన దేవుడు. నెక్స్ట్ యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే జీవాహారం నేనే అన్నాడు. నేనే అన్నాడు. అంటే జీవాహారం ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. ఆయన జీవాహారమై ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ తిన్నది ఎవరైనా? నేరుగా ప్రభుని యేసుక్రీస్తునే తిన్నారు వాళ్ళు. ఎలాగా? వాక్యమే మన్నా రూపంలో ఆ యొక్క 40 సంవత్సరాల అరణ్యంలో పడింది. 40 సంవత్సరాల అరణ్యంలో పడితే అందుకే వాక్యం తినేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే కనీసం ఎవరు కూడా బట్టలు ఉతుక్కోలేదండి. 40 సంవత్సరాలు ఎవరు కూడా బట్టలు ఉతుక్కోలేదు. వాళ్ళ చెప్పులు కూడా అరిగిపోలేదండి. ఇప్పుడు ఈ పాప ఉన్నదనుకోండి, బేబమ్మ. ఈ పాపకు నెక్స్ట్ సంవత్సరం ఎదిగిందంటే మళ్ళీ కొంచెం పెద్ద సైజ్ చెప్పులు కొనాలి. మళ్ళీ కొంచెం ఇంకో నెక్స్ట్ సంవత్సరం ఎదిగిందంటే